హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. తమ్మునేలు చూసారుగా. ఈరోజు పీజీ హాస్టల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సండే. సో కొంచెం లేట్ అయింది. నేను లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. కంప్లీట్ బ్లాగ్ ఇస్తాను మీకు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఫుడ్ ఇంపార్టెంట్. టిఫిన్ చేయడానికి వచ్చాను. సండే మాత్రం అసలు చెప్పవసరం లేదు, ఖచ్చితంగా ఉప్మానే ఉంటుంది ఈరోజు. ఇక్కడే కాదు, అది ఇంటర్నేషనల్ రూల్ అనుకుంటా నాకు తెలిసి. ఆబ్వియస్లీ ఈరోజు ఉప్మా, నో డౌట్. హాయ్ గాయస్, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఫ్రెష్ అయ్యి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. కంప్లీట్ బ్లాగ్ అయితే ఇస్తాను మీకు. హాయ్ గాయస్, సో ఫ్రెష్ అయిపోయాను. సో మేము యాక్చువల్గా 4th ఫ్లోర్లో ఉంటాం. కిందకి వెళ్ళి నేను స్టార్టింగ్ నుంచి బ్లాగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి నేను మీకు పీజీ చూపిస్తాను. ఇది మా హాస్టల్ ఒక ఫ్రంట్ వ్యూ. టూ హాస్టల్స్ కంబైన్డ్గా ఉంటుంది. ఫ్రంట్ 4 గేట్స్ ఉంటాయి, కానీ ఓపెన్ చేసేది 2 గేట్స్ మాత్రం. టైం ఈ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఈ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. సో ఈ గేట్ నుంచి రావాలన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. సో ఇది ఎంట్రన్స్. వాటర్స్ ఉంటాయి. అలాగే ఇది డైనింగ్ హాల్. ఇది సో అందరం ఇక్కడే తింటాం మ్యాక్సిమం. ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఉంటాయి. ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి ఈ హాస్టల్లో చెప్పాలంటే. సో ఇది కిచెన్. ఇది సో ఇది ఏదో వాళ్ళు సండేగా ఆఫ్టర్నూన్ మేబీ సాంబార్ అయి ఉండొచ్చు. ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది హాస్టల్స్కి. అందరూ ఒకటే ఫాలో అవుతారు బ్లైండ్గా. డోంట్ వేస్ట్ ఫుడ్, కానీ అందరూ వేస్ట్ చేస్తారు ఒక్కోసారి నచ్చగా. హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటర్ ప్యూరిఫైడ్ బాగానే ఉంటుంది. కూలింగ్ వాటర్ ఎప్పుడు ఉంటుంది. ఇది మెయిన్ వాళ్ళు ఉంటారు. ఇది మా హాస్టల్స్ ఒక పార్కింగ్ ఏరియా. మ్యాక్సిమం మెయిన్ హాస్టల్స్ వాళ్ళంతా పార్కింగ్ ఇబ్బంది పడతారు. సో ఇది పార్కింగ్ అంతా బాగానే ఉంటాయి. సో ఇది మొత్తం హాస్టల్ ఒక గ్రౌండ్ ఫ్లోర్. కంప్లీట్ వ్యూ. ఇది మా లిఫ్ట్, మినీ లిఫ్ట్ అయింది. దాంతోపాటు స్టెప్స్ ఎలా ఉంటాయి ఒకసారి మీకు చూపిద్దామని స్టెప్స్, ఫస్ట్ ఫ్లోర్ వరకు స్టెప్స్ మీద వెళ్దాం. ఇవి లైక్ అపార్ట్మెంట్స్, 1 BHK ఇవన్నీ. పవర్ ఆఫ్ అయింది. సో మేము ఉండేది 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ వరకు ఇప్పుడు పాదయాత్ర. వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇదే మేము ఉండే రూమ్. ఇంతవరకు నెంబర్ చూడలేదు. సో ఇప్పుడు నా రూమ్ చూపిస్తున్నాను. నేను ఉండే రూమ్. ఇదే నేను ఉండే రూమ్. బెడ్స్ ఇచ్చారు కానీ మేమే కింద వేసుకున్నాం. ఫ్రీగా ఉంటుంది. నిద్రబాగా పట్టేది చెప్పాలంటే. ఇవి లాకర్స్ ఇస్తారు వాళ్ళే. ఇవే బెడ్స్ కింద బెడ్స్ వేసుకోవాలి, కాకపోతే మేము వేసుకోలేదు. అది మా హోమ్ థియేటర్. మేము రీసెంట్గా తీసుకున్నాం. చాలా బాగుంది. మాకు మూడ్ బాగున్నా బాగాలేకపోయినా, ఏ మూడ్లో ఉన్నా ఖచ్చితంగా వినాల్సిందే డైలీ ఒకసారి అయినా.
ఇక్కడ నుంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. విండో నుంచి విండో వ్యూ చూపిస్తుంది అక్కడ నేను. ఇక్కడ బాగా నచ్చింది నాకు కర్ణాటకలో స్కై వ్యూ చాలా బాగుంటుంది. క్లౌడ్స్ ఎప్పుడు మూవింగ్ గానే ఉంటాయి. 4 మెంబర్స్ ఉంటాం. నాతో పాటు ఇంకొక 3 ఉంటారు. ఒక అతను ముందు నుంచే తెలుసు, ప్రతి వీడియోలో ఉంటాడు. ఇంకో 2 ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. రాగానే మీకు ఇంట్రడ్యూస్ చేయాలి ఖచ్చితంగా. చిన్న రూమ్ అయినా బాగానే ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. ఇది కాకుండా హాల్ ఒకటి ఉంటుంది, హాల్ కూడా చూపిస్తాను మీకు. ఎవరికి వాళ్ళు సపరేట్ లాకర్స్ ఉంటాయి ఇక్కడ. నా బ్యాగ్ ఆ రూమ్లో 2 లాకర్స్ ఉన్నాయి. సో హాల్లో ఇంకో 2 లాకర్స్. ప్రజెంట్ ఈ లాకర్ని 2 షేర్ చేసుకుంటున్నాను, నేను నా ఫ్రెండ్. సో షార్టేజ్లో ఉన్నాయి లాకర్స్, అందుకని చెప్పి మాకు కూడా ఎక్కువ ఇక్కడ ఏం డ్రెస్సెస్ అన్నీ ఎక్కువ లేవు కాబట్టి సో ఈ లాకర్. మొన్న బ్యాగ్ వాష్ చేసా, ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేసా. సో నా స్పెట్స్, చార్జర్స్, ఇది ఐఫోన్ చార్జర్, ఇది నా మైక్. మా ఫ్రెండ్ వచ్చాడు, తినే సాకేత్ కమల్ రాజ్ ఫ్రమ్ తెలంగాణ. కొంచెం షైగా ఫీల్ అవుతున్నాడు. ముందు వీడియో దిగుతా అన్నాడు కానీ షైగా ఫీల్ అవుతున్నాడు. సాకేత్ మిర్రర్స్కి మాత్రం కరువే లేదు. నా ఫ్రెండ్స్ ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. సో దిస్ ఈజ్ సూర్య, నా ఫ్రెండ్, ఫోటోగ్రాఫర్, ఎడిటర్ కూడా, చాలా బాగా చేస్తాడు. సెకండ్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, సాకేత్ కమల్ రాజ్. చాలా తొందర ఎక్కువ, డిజైనర్. Hi guys, he is from Vijayawada, I am from Telangana. Just what a translation and what a inject energy with us. సో మాది మెయిన్ ఎంట్రన్స్, నెంబర్ ఎంతో నాకు తెలియదు. యా B402, ఇది 4th ఫ్లోర్లో ఉన్నాం. సో లెట్స్ చెక్అవుట్. ఇది హాలు. మెయిన్ ఫ్రంట్ 2 పర్సన్స్ ఉంటారు, 2 బెడ్స్ ఉన్నాయి. ఇదన్నీ 1 BHK. సో ఇలానే ఉంటాయి. ఇక్కడ జస్ట్ లాకర్స్ పెట్టుకోవడానికి వాటికి ఇచ్చారు అంతే. ఒక 2 లాకర్స్ ఉంటాయి ఇక్కడ. పైన ఏదైనా వేస్టేజ్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది చెప్పాలంటే. యా ఇది విండో వ్యూ. క్లౌడ్స్ ఇంపార్టెంట్ బికాజ్ నేను స్కై లవర్ని కాబట్టి. ఇది మా ఒక్కగానే ఒక వాష్రూమ్ 6 మెంబర్స్కి. దాంతోపాటు ఇది గీజర్ స్విచ్, బ్రషెస్ స్టాండ్. ఇది ఇలా ఉంటుంది గీజర్. సో సింగిల్ వాష్రూమ్. సో రూమ్ టూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టెర్రస్ చూద్దాం. మా పై ఫ్లోరే టెర్రస్. యా ఇదే మా టెర్రస్. సండేగా అస్సలు ఖాళీ లేదు. ఇది మా హాస్టల్ ఒక టెర్రస్ వ్యూ. ఈ కనిపించే అన్ని పేజీసే. అస్సలు ఖాళీ లేకుండా బట్టలన్నీ ఆరేయడం జరిగింది. మా హాస్టల్కి ఏంటంటే 2 టెర్రస్లు ఉంటాయి. ఇది మెయిన్ టెర్రస్, దీంతో పాటు చిన్న టెర్రస్ ఒకటి ఉంటుంది. 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్, అది కాకుండా టెర్రస్ ఉంది. సో దానికి వెళ్తున్నాం. ఇది మా మినీ టెర్రస్, దానిపైన ఫ్లోర్. చాలా బాగుంటుంది వ్యూ. కాకపోతే నైట్ రాలేం, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి కోల్డ్ చేసింది. అది మెయిన్ రోడే కానీ చాలా చిన్న రోడ్.
ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతూ ఉంటుంది. బిఎండిసి బస్సెస్. బెంగళూరులో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు అసలు ఇక్కడ చెట్లు అస్సలు కొట్టరు. ఒకవేళ రోడ్డు కట్టున్నా దేని కట్టున్నా కూడా అలాగే సెంటర్ చేసి కట్టేస్తారు, కానీ అస్సలు కట్టరు. అదే తెలంగాణ ఏపీలో మాత్రం చెట్లు ఉంటే పీక్ పక్కన పడేస్తారు. ఇక్కడ అలా కాదు, ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కంపెనీస్ బాగానే ఉంటాయి, అలాగే అపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్యాంక్స్ వచ్చేసరికి అన్ని ఎల్లో కలర్లో ఉంటాయి. లెట్ మీ షో యూ. అన్ని ఎల్లో కలర్ ట్యాంక్స్ ఉంటాయి, ఏంటో నాకు అదే అర్థం కాదు. ఎక్కువ తెలంగాణ ఏపీలో ఏంటంటే ఎక్కువ బ్లాక్ కలర్ ఉంటాయి, ఇక్కడ ఏంటో అంతా ఎల్లో కలర్ ఉంటాయి. ఇక్కడితో టెర్రస్ అయిపోయింది, కాకపోతే ఈవినింగ్ మొత్తం ఈవినింగ్ వ్యూ బాగుంటుంది. ఇంకా చూపించిన టెర్రస్ ఇది. సో దానిపైన ఉన్నాం. చెప్పా కదా 2 అపార్ట్మెంట్స్ లైక్ 2 పీజీస్ పక్క పక్కన కట్టారు అని చెప్పి, అది సెకండ్ వన్. 2 యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఎండ వస్తే మాత్రం ఆనందమే. ఈరోజు ఫుల్ ఎండగా ఉంది. ఎండ వస్తే ఇక్కడ తెలియని ఆనందం. మెయిన్ బట్టలు ఆడతాయని. గోయింగ్ ఫర్ లంచ్. ఈరోజు ఏం స్పెషల్? మ్యాక్సిమం సాంబారే ఉంటుంది. ఇట్లా పోతుండే సో సాంబార్ రైస్ అదే సాంబార్ అన్నం అయిపోయింది. సో లంచ్ అయిపోయింది కాబట్టి ఇంకా రూమ్కి వెళ్ళి స్లీప్. బ్యాక్ టు రూమ్. అస్సలు టైం వేస్ట్ చేయకుండా పడుకోవాలి వెళ్ళి. బాగా నిద్ర వస్తుంది. ఇక్కడ మాకేంటంటే 2 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మాన్యువల్, ఇంకోటి వచ్చేసరికి ఆటోమేటిక్. ఇది మాన్యువల్, పురాతన కాలంలో ఉంటుంది. దీనిలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే స్టక్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేయాలి. ఆల్రెడీ ఎవరో వేసినట్టున్నారు. సో ఇది స్పిన్నర్, ఇది వాషింగ్. వాటర్ వచ్చేసరికి నార్మల్గా తీసుకోవాలి. ఇది ఎక్కువ హాస్టలర్స్ వాళ్ళు ఇదే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే లో బడ్జెట్ అని. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెకండ్ ఆటోమేటిక్ మెషిన్. సో ఇది ఆటోమేటిక్ మెషిన్. మిషన్ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఇక్కడ నుంచి జంప్ చేసి అక్కడికి వెళ్ళాలి. ఇదే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. దీని క్యాప్ ఇక్కడ ఉంది. కంపేర్ టు అది ఇది కొంచెం పర్లేదు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే స్పిన్నర్ పనిచేయదు. ఇది సేమ్ వాటర్ ఇలాగే వస్తాయి, అంత పక్కన ట్యాప్. ఎక్కువసేపు ఉంటుంది, ఒక 50 minutes కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది. దానిలో స్టక్ అయితే అవ్వదు. మళ్ళీ టెర్రస్ దగ్గరికి వచ్చాం అనమాట. టెర్రస్ మీదకి సన్సెట్ సూపర్ ఉంటుంది. ఎందుకు వచ్చామంటే ఈవినింగ్ వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి మా హాస్టల్ దగ్గర నుంచి కంప్లీట్ వ్యూ. ఫిఫ్త్ ఫ్లోర్ పైన ఉన్నాం ఇప్పుడు మనం. ఇది మెయిన్ రోడ్. చిన్న రోడ్డు కానీ హెవీ వెహికల్స్ వెళ్తాయి. సో అది ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ. ఎక్కువ ట్రీస్ ఉంటాయి నాకు ఇక్కడ, అదే బాగా నచ్చింది.
లైట్ గా క్లైమేట్ చేంజ్ అయినట్టుంది అని వర్షం పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉండదు చెప్పలేం. చాలా సర్ప్రైజింగ్ ఇక్కడ. యా చికెన్ యా హాస్టల్ బ్లాగ్ అయితే ఫైనల్లీ డన్. ఎప్పటి నుంచో అనుకున్నాను, సో ఇప్పుడు కుదిరింది. సో కంప్లీట్ హాస్టల్ బ్లాగ్ ఇచ్చాను అనమాట, ఎక్కడికి బయటికి ఏం తిరగకుండా. సో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, సో 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తా. ఇంకా బ్లాగ్ డన్. సో గుడ్ నైట్ గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.